ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే 2 విడతల ఎన్నికలు పూర్తి కావచ్చినాయి. నేడుతో 3వ విడత కూడా పూర్తి కావస్తున్నటువంటి పరిస్థితులలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 7 గ్రామ పంచాయతీలు 51 వార్డులలో ఇప్పటికీ కూడా ఎన్నికలకు ఓటు వేయడానికి నోచుకున్నటువంటి గ్రామాలు పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి జిల్లాలో ఇటు మహబూబ్నగర్ జిల్లాలో శంకరాయపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలంలో ఎర్రవెల్లి గ్రామం, అటు నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో 5 గ్రామాలు, ఇటు 51 వార్డులు, మొత్తం 7 గ్రామ పంచాయతీలు 51 వార్డులు ఇప్పటికూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామంలో ఇప్పటికీ 3వ విడత ఎన్నిక జరగనున్నది. కానీ ఈ గ్రామంలో ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఇక్కడ ఎస్టీ కుటుంబాలు ఒక్కటి కూడా లేకపోయినప్పటికీ ఈ గ్రామానికి ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఓటు వేయడానికి ఎలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 3వ విడత ఎన్నికల్లో మీ గ్రామం ఎస్టీ రిజర్వ్డ్ కావడం, అటు ఓటు కూడా వేసే పరిస్థితి లేదు, ఎవరు కూడా నామినేషన్ వేయలేదు, ఏం చెప్తారు దీని గురించి? నేను రాము మాట్లాడుతున్నానండి. మాది విలేజ్ వచ్చేసి శంకరాయపల్లి విలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెన కానీ ప్రతి గ్రామ పంచాయతీ కానీ 3వ విడత ఎలక్షన్ ఈరోజు జరుగుతుందండి. మా శంకరాపల్లిలో మా సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిన కారణంగా మా ఊర్లో ఎలక్షన్లు ఈరోజు జరగట్లేదండి. మా ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసి ఈరోజు ఎలక్షన్ రద్దు చేశామండి మేము. ఎందుకంటే అధికారులు మా ఉన్నాయి 65 ఓట్లు, 65 ఓట్లు ఓన్లీ బీసీ ఉన్నాయి. మరి వాళ్ళు రిజర్వేషన్ ఏ విధంగా ఎస్టీకి ఇచ్చారు, అందులో మళ్ళీ 4 వార్డులు ఎస్టీకి ఇచ్చారు. మరి ఇట్లా బీసీ ఓట్లకు అధికారులు ఎస్టీ రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారు, మళ్ళీ రిపోర్ట్ పై వాళ్ళకు రిపోర్ట్ వీళ్ళు అధికారులు ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారు అనేది మాకైతే గందరగోళంగా ఉందండి. మరి 5 సంవత్సరాలు మేము ఏం చేయాలి? ఓటు వినియోగించుకోకుండా మా ఊళ్ళో మామూలుగా సీసీ రోడ్లు కానీ, ఈ మామూలు కరెంటు కానీ, చిన్న చిన్న పనులు మాత్రం ఏ విధంగా చేసుకోవాలో కూడా మాకు అర్థం కానట్టుంది. మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చిన్న 65 ఓట్లు కూడా మీరు రిజర్వేషన్ ప్రక్రియ అధికారులు కరెక్టు చేయలేదు. కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా చేశారో మాకు అర్థం కావట్లేదండి. సరే, వేరే ఊళ్ళో చేశారు, మీరు రిజర్వేషన్ ఇచ్చారు, ఆ ఊళ్ళో ఒక కుటుంబము 2 కుటుంబాల్లో ఉన్నాయి, వాళ్ళ యథావిధిగా ఎలక్షన్ జరుగుతుందండి. మరి మా ఊళ్ళో మాత్రము ఎస్టీ మహిళలకు ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, కానీ మా ఊళ్ళో ఛాయిస్ లేదు. అందుకనే మేమైతే ఈ ఎలక్షన్ని రద్దు చేశామండి. మా ఊళ్ళో ప్రజలందరూ కూడా ఎలక్షన్ వేయడానికి నోచుకోలేదు. మా ఊళ్ళో ఇంతవరకు ఎలక్షన్ అడవిడి కూడా లేదండి మా దగ్గర. సో మరోవైపు కూడా కాస్త యువకులు ఉన్నారు, గ్రామానికి సంబంధించినటువంటి యువకులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? స్థానిక ఎన్నికలు రిజర్వేషను అటు లేకపోవడము, మీ గ్రామంలో ఓటు హక్కు వినియోగించకపోవడం, ఏం చెప్తారు మీరు? మేము ఉండి అసలు వేస్ట్ అనిపిస్తుంది మాకు. ఇంతకుముందు లెక్క ఇప్పటిదాకా ఇప్పుడు ఎవరైనా సరే వేరే ఓట్లకని మా దగ్గరికి వస్తే కూడా మేము అసలు ఎవరికి ఓటు వేయదలుచుకోలేము. ఒకవేళ ఓటు వేయాల్సి వస్తే నోటకే వేస్తాం, కానీ వేరే బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ పార్టీకి మేము ఓటు వేయదలుచుకోలేము. మాకు అసలు ఓటింగ్ వద్దు. ఒకసారి కెమెరా అక్కడ పెట్టండి, ఆ స్తంభాలు చూడండి ఒకసారి. ఇప్పటి వరకు అవి ఎప్పుడు వేసిరో కూడా మేము చిన్న ఉన్నప్పుడు వేసిర్రు, ఇంతవరకు ఆ స్తంభాలు చేంజ్ చేయలేరు. మా ఊరు డెవలప్మెంట్ మేము తప్ప ఎవ్వరు వచ్చి పట్టించుకోవట్లేరు. ఇటు సీసీ రోడ్లు కూడా మా ప్లాంట్ నుంచి తెప్పించుకొని వేసుకునే ఎవరు ఇంతవరకు వేయలేరు. ఈ రోడ్లు చూడండి, అసలు ఊరు పట్టించుకుంటలేరు. పైసలు వస్తే కూడా ఫండ్స్ ఏం యూజ్ చేస్తారో కూడా మాకు అర్థమవుతలేదు. మమ్మల్ని అసలు భారతదేశంలో ఉన్నట్టు గుర్తింపే లేనట్టు చేసిరు మమ్మల్ని. ఇప్పుడు మేము ఓటు ఎవరికి వేయాలో చెప్పండి మీరే. అసలు మీడియాలు కూడా ఇంతకుముందుకు కూడా చాలా మంది వచ్చారు, మాకేం సహాయం చేయలేదు. ఇప్పుడు మీరు మీ సహాయం ఎంతవరకు చేస్తారో చూస్తాం మేము కూడా. ఇంకా మేము ఉండి ఇప్పటి నుంచి ఓటింగ్ అయితే ఎవరికి లేదు సార్. మేము వేస్తే ఓన్లీ నోటాకు మాత్రమే వేస్తా. నా ఓటు వచ్చింది 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి నుంచి నోటాకు మాత్రమే నా ఓటు పోతుంది. ఇంకా మేము అసలు ఓటు ఎవరికి వేయం. అసలు ఎమ్మెల్యే వచ్చినా సరే, ఇంటికి వచ్చి చెప్పినా సరే 65 ఓట్లు నోటాకు మాత్రమే పోతాయి శంకరాపల్లి నుంచి. ఇంతకు మించి ఏం చెప్పాల్సింది అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేశారు అధికారులు, కానీ ఇక్కడ ఎస్టీ కుటుంబాలు లేవు. కానీ అధికారులు దీని వైపున ఎట్లా స్పందిస్తున్నారు? మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇంకా ఏముంది సార్, ఇప్పుడు మా దగ్గర ఉన్నది బీసీ వాళ్ళు, మా తాత వాళ్ళు ఎప్పటి నుంచో ఉండి మేము కుటుంబమై ఇంత పెద్దగా అయినాం. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు అంటే మా ఊర్లో లేరు. ఆ పక్కన ఊర్లో ఎవరో చెప్పిన దానికి ఎస్టీ ఓటింగ్ ఇచ్చారు, అంతకుముందుకు ఇచ్చారు. అప్పటి నుంచి అదే నడుస్తుంది. మేము ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చినాం. లెటర్ కూడా చేస్తామని చెప్పారు. మళ్ళీ అదే ఎస్టీకే ఇచ్చారు. మళ్ళీ 4 వార్డు మెంబర్లు ఎస్టీకే ఇచ్చారు, బీసీకి 4 వార్డులు వచ్చినాయి. అసలు మేము ఎవరం వేయొద్దు అనుకున్నాం, కానీ మా ఊరోళ్ళు మాకు తెలియకుండా 2 కలిసి వేసేసారు. తెలియదు మాకు కూడా, వేస్తున్నాం అన్నట్టు కూడా మాకు సమాచారం ఇవ్వలేదు.
అందుకే మేము ఇప్పుడు బాధపడుతున్నాం తెలుసుకున్న తర్వాత ఎందుకు వేసినామా అని చెప్పి. అంటే మరోవైపు కూడా మీరేం చెప్తారు? ఇక్కడ స్థానిక ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పండుగ అయితే జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక సర్పంచ్ ఎన్నికలకు నిర్వహిస్తుంటారు, ఓటు వేస్తుంటారు. మీరేం చెప్తారు? మీకు ఓటు హక్కు ఉందా? ఎట్లా ఏం చెప్తారు? మాకు ఓటు హక్కు ఉందండి. నా పేరు కృష్ణ. సో ఇప్పుడు ఏమైందంటే, సరే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు అయితే ఎలక్షన్లు ఇవన్నీ స్థానిక నాయకుడిని మేము ఎన్నుకొని ఆ నాయకుని దగ్గర ఊరికి కావాల్సిన పనులు కానీ ఏమన్నా ఉంటే కానీ, ఇప్పుడు ఏమైనా కరెంటు స్తంభాల గురించి కానీ, మాకు మోటార్లు ఉంటాయి, ఆ మోటార్లకు పోయినప్పుడు కరెంట్ అయిన దాన్ని మాట్లాడుకోవడం కానీ, రోడ్లకు సంబంధించింది కానీ, పరిశుభ్రత దాని గురించి కానీ మేము ఆయన దగ్గర స్థానిక ఎవరైతే గెలిచారో లీడర్ ఆయనతోనే చెప్పుకుంటాం. ఇక్కడ ఏం తప్పిదం చేశారంటే అధికారులు, ఊరుంది, నువ్వు ఊర్లో ఏం చేయాలి, ఫస్ట్ సర్వే చేస్తారు. సర్వే చేసి ఊర్లో జనాభా ఏముంది, ఫస్ట్ జనాభా బీసీ ఉందా, ఎస్సీ ఉందా, ఎస్టీ ఉందా చూస్తాం. ఊరు మొత్తం బీసీ పెట్టుకొని ఎస్టీకి ఎట్లు ఇస్తారు మీరు? అధికారులు తప్పిదమే కదా. అధికారులు వచ్చి మీరు సర్వే చేసిర్రా, ఏం చేసిర్రు, ఎవరిని అడిగిర్రు, అసలు ఊర్ల కన్నా ఎంట్రీ ఇచ్చిర్రా, అసలు దేన్ని చూసి మీరు ఇది చేసిర్రు? సరే ఒకవేళ ఊర్లో ఎస్టీ వాళ్ళు ఉన్నారు, సరే ఇచ్చినాం, పర్లేదు, దానికి ఒప్పుకుంటాం. ఎస్టీ లేని దానికి ఇప్పుడు బీసీలు ఉన్న ఊర్లో పట్టుకొని మీరు ఎస్టీకి సర్పంచ్ ఇచ్చి ఇప్పుడు బీసీలకు అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు మీరైతే, ఇప్పుడు మేమైతే వేరే వాళ్ళని ఎవరిని తోలుకొచ్చి ఇక్కడ పెట్టి ఎలక్షన్ అయితే ఏపీయలేం కదా. మా ఊర్లో ఉంటే మీరు చేయండి, తప్పలేదు. మా ఊర్లో లేనిది మీరు సర్పంచ్కు ఆమెను ఎస్టీ మహిళకి ఇస్తే ఏం లాభం చెప్పండి? ఇంకా మేము ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు నామినేషన్లు ఎవరికైనా వేయాలి. సరే 8 వార్డులు అని చేసారు, 4 వార్డులు ఎస్టీలు. ఎస్టీలు ఎక్కడ ఉన్నారు? ఈ ఊర్లో లేరు కదా. ఎస్టీలు ఉంటే మీరు చేస్తాం, ఎస్టీలే లేరు. ఇప్పుడు మేము ఎవరిని ఎన్నుకోవాలి సర్పంచ్ కింద? మేము రేపటి నాడు ఇది రోడ్డు సమస్య వచ్చింది, ఈ విద్యుత్ స్తంభాల సమస్యలు వచ్చినాయి, లైట్లు వేయించుకోవాలి, ఈ సమస్య వచ్చింది, ఎవరిని పోయి అడుక్కోవాలి? ఇది ఆల్రెడీ 2వ సారి అండి. ఫస్ట్ టైంలో వచ్చినప్పుడు కూడా సేమ్ మేము ఇదే చెప్పినాం, మీరు ఎస్టీ లేనప్పుడు మీరు ఇవ్వకండి, మేము లెటర్ కూడా ఇచ్చాము, అన్నీ చేసాం. అయినా కూడా సెకండ్ టైం వచ్చి ఇదే చేస్తున్నారు ఇక్కడ. ఇదైతే చాలా తప్పండి. అంటే 2 సార్లు కూడా ఎన్నికలు వచ్చినప్పటికి కూడా గతంలో కూడా రిజర్వేషన్ చేశారు, ఇప్పుడు రిజర్వ్ చేశారు. ఈ యొక్క అధికారుల తప్పిదమని మీరు అంటున్నారు. దీనిపైన పూర్తిగా ప్రభుత్వము అటు అధికారుల వైఫల్యాలపైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు సరే అండి, ఇప్పుడు ఏమంటామంటే ఊర్లో వచ్చి మేము అన్నీ చేసినాం, సర్వేలు చేసినాం, మేము రిజర్వేషన్లు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం అంటారు కదా. ఈ ఊరికి వచ్చినారా, రిజర్వేషన్ చేసిర్రా? సరే రిజర్వేషన్ ఇప్పుడు జనాభాను పట్టుకొని ఇచ్చినాం, చేసేసినామని చెప్తాం. మీరు చేసిర్రని అసలు ప్రూఫ్ ఏంది మాకు? ఈ ఊర్లో ఎస్టీ క్యాండిడేట్ లేనిది ఎస్టీకి ఇచ్చినామని ఎట్లుంటుంది? మీరు వచ్చి సర్వే చేయలేరు కదా, చూడలేరు కదా. అధికారులు తప్పిదమే అది. ఇంకా ఇది పరిస్థితి కనబడుతుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం సంబంధించినటువంటి శంకరాయపల్లిలో కూడా ఎస్టీకి రిజర్వ్డ్ కావడంతో కూడా ఇక్కడ ఎవరు కూడా నామినేషన్ వేసేటువంటి దాఖలా లేరు. ఈ గ్రామంలో కూడా ఎస్సీలు ఎవరు లేకపోయినప్పుడు కూడా ఎస్టీ రిజర్వేషన్ అయిపోయింది. అటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామంలో కూడా ఎర్రవల్లి సంబంధించినటువంటి రిజర్వాయర్లో భాగంగానే ఆ ముంపుకు గురవుతున్నటువంటి ఎర్రవల్లి గ్రామాన్ని కూడా కాపాడుకోవడం కోసం గ్రామస్తులు కూడా గత 25 రోజుల పైబడి కూడా అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. మా గ్రామాన్ని మేము కాపాడుకోవడం కోసం స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కూడా ఆ ఎర్రవల్లి గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా అటు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అమరాబాద్ మండలంలో కూడా కుమ్మరోనుపల్లి, అటు ప్రశాంత్ నగర్ కాలనీ, అటు తర్వాత వంకరాయపల్లి గ్రామాల్లో కూడా అటు 5 గ్రామ పంచాయతీలకు కూడా స్థానిక సంస్థలైనటువంటి ఎన్నికలు కూడా నిర్వహించడం లేదు. అటు ఆ గ్రామాలలో కూడా ఎస్టీలు కుటుంబాలు లేనప్పటికీ కూడా ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో అక్కడ అధికారులు పట్టింపు లేకపోవడంతో కూడా అక్కడ గ్రామాల్లో ఎన్నికలు బహిష్కరించినటువంటి పరిస్థితి. అటు మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 7 గ్రామ పంచాయతీలకి ఎన్నికలైతే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. మరోవైపు 51 వార్డులకు కూడా ఎన్నికలైతే నిర్వహించడం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 7 గ్రామ పంచాయతీలు 51 వార్డులకు సంబంధించినటువంటి వార్డులలో ఎస్టీలు లేనటువంటి గ్రామాలలో కూడా ఇటు రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది కూడా చాలా దురదృష్టకరము. దీనిపైన కూడా అధికారులు నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. గతంలో 2018 గెజిట్ ప్రకారము కూడా గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడినప్పటికీ కూడా 2019లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. అప్పుడు కూడా ఎస్టీకి రిజర్వ్డ్ కావడంతో కూడా ఇక్కడ ఎస్టీలు లేపటి కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ కూడా అదే తప్పిదాన్ని అధికారులు చేస్తున్నారు. అసలు మా గ్రామ పంచాయతీల్లో పనులు ఎలా కొనసాగుతాయి, అసలు మేము ఎవరిని అడగాలి, అధికారులు ఏం చేస్తున్నారు, అధికారుల యొక్క నిర్లక్ష్యము, అధికారుల యొక్క తప్పిదాల వలన ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా గ్రామానికి చెందినటువంటి యువకులు అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి కనబడుతుంది.
కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. మాది కుమ్మరోనిపల్లి గ్రామం, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అనేది మా ఎస్టీ రిజర్వ్డ్ కావడం వలన మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరు కూడా ఎస్టీలు లేరు. గ్రామంలో ఉన్నటువంటి 8 వార్డులకు గాను 4 వార్డులు ఎస్టీ రిజర్వ్డ్ కావడం, మిగతా 4 జనరల్ రావడం జరిగింది ఈ సంవత్సరం. కానీ మా గ్రామంలో ఎవరు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రిజర్వేషను ఎస్టీను ప్రకటించడం జరిగింది. మా గ్రామంలో ఎక్కువగా బీసీ మరియు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉన్నాం. కానీ ఇది సర్పంచ్ ఎన్నిక మాత్రం ఎస్టీ రిజర్వ్డ్ కావడం జరిగింది. కానీ దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బీసీ మరియు ఎస్సీ ఎవరున్నా సరే మా జనాభా ప్రాతిపదికన సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. కానీ ఇప్పుడు రేపు జరగబోయే 4 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలను కూడా మేము బహిష్కరించాలనే ఆలోచన గ్రామ యువకులు మరియు గ్రామ పెద్దలందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ సర్పంచ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు ఇక్కడ బీసీ నాయకులే సర్పంచ్గా ఎన్నుకోబడింది. వాళ్ళు 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, పని కూడా చేయడం జరిగింది. కానీ మధ్యన ఒక పీసా చట్టం అనేది కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మా గ్రామంలో ఎస్టీ కేవలం ఒకటే అభ్యర్థి ఉండడం వల్ల ఏకగ్రీవంగా సర్పంచ్గా ఒక 10 సంవత్సరాల పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 20 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇప్పటికి సర్పంచ్ అభ్యర్థి ఎస్టీ ఎవరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎస్టీని ప్రకటించడం జరిగింది. కావున దీని మీద ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కుల ప్రాతిపదికన ఇక్కడ బీసీలకు కానీ ఎస్సీ కానీ మాకు అవకాశం కల్పిస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా మా గ్రామంలో అభివృద్ధికి తోడ్పాటు అందించినటువంటిది కాబట్టి దీని మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులందరినీ మనవి చేస్తున్నాం. నా పేరు జక్క బాలకృష్ణయ్య, ఉంగరోనిపల్లి గ్రామము, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మా ఉంగరోనిపల్లి గ్రామానికి గత 15 సంవత్సరాల నుంచి అక్కడ అభ్యర్థులు లేక, ఎస్టీ అభ్యర్థులు లేక ఎన్నికలు నిర్వహించకపోవడం జరుగుతుంది. దానివల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడింది. దీనికి ముఖ్యంగా ఈ ఉంగరోనిపల్లి, కుమ్మరోనిపల్లి గ్రామాలకు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా అక్కడ ఎస్టీలు లేరు. లేనప్పుడు కూడా గుడ్డిగా ఏఎన్సీ గ్రామంలో కలిపేసి ఎస్టీ రిజర్వ్ చేయడం వల్ల అక్కడ ఎన్నికలు జరగక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం అభివృద్ధి చెందలేకపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా దీన్ని వెంటనే ఎన్నికల కమిషన్ కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఎన్నికలు జరిగే విధంగా ఇక్కడ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రొటేషన్ పద్ధతినా లేకపోతే ఎస్సీలక బీసీలక ఇచ్చి ఎన్నికలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుచున్నాం. కుమ్మరోనిపల్లి గ్రామం, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో మా కుమ్మరోనిపల్లి గ్రామానికి ఎస్టీలు లేనప్పటికి కూడా సర్పంచ్ను ఎస్టీకి కేటాయించడం, అదేవిధంగా 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగింది. 4 జనరల్ వార్డులు కేటాయించి మొత్తం 8 వార్డులు ఒక సర్పంచ్ని నోటిఫికేషన్లో వచ్చింది. అయినప్పటికీ మా గ్రామంలో 1100లకు పైగా ఓట్లున్నా ఒక్క ఓటు కూడా ఎస్టీ వాళ్ళ లేదు. కాబట్టి ఇక్కడ సర్పంచ్ని నియమించడానికి అవకాశాలు లేవు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మా గ్రామాన్ని జనరల్గా లేదంటే ఇక్కడున్న ఎస్సీ బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎవరికి అవకాశం కల్పించినా బాగుంటుంది అనేది తెలియజేస్తున్నాం. ఇంకోటి దీనిపైన మా గ్రామం నుంచి గ్రామ పెద్దల సహకారంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు ఎందుకు వెళ్ళడం జరిగిందంటే ఎస్టీలు ఒక్కరు కూడా లేనిది ఎట్లా నోటిఫికేషన్లు ఎస్టీలకు ఇచ్చిండ్రు అనే దానిపైన వెళ్ళాం. అయితే ఏజెన్సీ ఏరియా ఇది కాబట్టి మీకు ఎస్టీలే ఉంటారు అనేది తెలియజేసినప్పటికీ ఏజెన్సీ చట్టం ఏదైతే తయారు చేస్తున్నారో ఆ చట్టంలో కొన్ని గ్రామాలే ఉన్నాయి, కొన్ని గ్రామాలు లేవు. ఆ లేని దాంట్లో కుమ్మరోనిపల్లి గ్రామం కూడా ఏజెన్సీ దాంట్లో లేదు. కాబట్టి మాకు ఆలోచన చేసి గ్రామానికి సర్పంచి వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 4 వార్డులు కూడా ఎన్నికలు జరగకుండా చూడాలనేది గ్రామ ప్రజల ఆలోచన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.